అయ్యో, నా చెప్పినట్టే వచ్చేసాడే. హలో సార్, బాగున్నారా అండి? బాగున్నానండి, కానీ మీ వాయిస్ ఎక్కడ విన్నట్టుగా ఉంది. ఆ రోజు కారు బ్రేక్ డౌన్ అయింది కదా, మీరే కదా హెల్ప్ చేశారు, అప్పుడు వినుంటారు. కూర్చోండి సార్. లేదు, ఒక పని. కూర్చోండి సార్. ఏంటి చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు? లేదు, ఒక చిన్న మ్యాటర్. మీరు నా ఫ్రెండ్కి చాలా హెల్ప్ చేశారండి. మాతో మీరు కూర్చుని ఈ రోజు భోంచేయాల్సిందే. లేదండి, ఇంకో రోజు వచ్చి తింటాను. నేను లవ్వు చెప్పవే. ఇప్పుడు ఎలా చెప్తాం? నీకే ఎవరు అనిపించట్లా? సార్, ఫోన్లో మిమ్మల్ని బెదిరించిన అమ్మాయినేగా వెతుకుతున్నారు. వదిలేయే. అవును, అది మీకెలా తెలుసు? ఆ కాల్ చేసిన అమ్మాయి నేనేగా. నా మీద ఎందుకు సార్ కోపగించుకుంటున్నారు? తాను మిమ్మల్ని లవ్ చేస్తోంది. అది మీతో చెప్పడానికి నాకు మరో దారి కనిపించలేదు. మీరు తనతోనే అడగండి సార్. ఎందుకే ఇలా ఇరికిస్తున్నావు? హలో, ఎక్స్క్యూజ్ మీ. 9841431613. మీకు లవ్ చెయ్యాలనుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? నీకేమనిపిస్తోంది? నీకు లవ్ సెట్ అవ్వదు అనిపిస్తోంది. ఏంటి ఇలా అంటున్నావు? మరేంటే, లవ్ చెప్పమంటే కిందకు చూస్తూ కూర్చున్నావు. సరే వదిలే, చూసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పిన నంబరు నేను నోట్ చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాల్ చేయొచ్చా? పోరా. ఓకే, త్రిష కాకుంటే నాయనతారా. ఆ 10 లక్షలు రెడీ. సుబ్రహ్మణ్య, దేవుడు ఫైనాన్షియల్ రూపంలో నా మీద దయతడిచాడు. అబ్బా, అర్జున్, కాఫీ తీసుకో. థ్యాంక్స్ మా. నీ థ్యాంక్స్ తీసుకెళ్లి చెత్తపుట్టలో వేయి. ఎందుకు లక్ష్మి అలా కోపడుతున్నావు? ఏరా, మాకంటూ ఏ ఆశలు ఉండకూడదా? ఏం ఆశ? పెళ్లి ఆశ. ఏంటి 60వ పిల్ల? చెప్పు తీసుకొట్టాలి. తొందరలోనే నీకు పెళ్లి చేసి మనవన్నో మనవరాలతోనో ఆడుకుందామని నేననుకుంటుంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరు కావాలో సరిగ్గా చెప్పచ్చుగా. రే, అమ్మాయిని ఏమైనా చూసుకున్నావేంట్రా? నా బంగారం కదరా. రే, అమ్మాయి ఎవరో చెప్పరా? నాకు చెప్పిన తర్వాత నీకు చెప్తానే. వెళ్ళు. చి, పోరా. ఏదో శుభవార్త చెప్తాడు కదా అని నేను వెళ్తే. చెప్పండి నాన్న. బాబు, ఇది మీ నాన్నగారి ఫోనా? హలో. హలో, వరంగల్ పోలీస్ స్టేషన్. మార్కెట్ పక్కన ఒక యాక్సిడెంట్ సార్, త్వరగా రండి. అదే మా ఏరియా కాదు, R1 కాల్ చేయండి. సార్, R1 పోలీస్ స్టేషన్ సార్. మార్కెట్ పక్కన ఒక యాక్సిడెంట్ సార్, వెంటనే రండి. వెంటనే రావాలా? 100 ఫోన్ కొట్టు, వాళ్ళు వస్తారులే. హలో, వాళ్ళు చూసుకుంటారు. హాస్పిటల్ తీసుకెళ్ళాను కదా.
నానా నానా నేనే చేయ నానా 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 లే నానా నన్ను వెళ్ళిపోయావా నానా 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 నువ్వేం చేస్తున్నావు? కార్ డ్రైవ్ చేస్తాను. కారు ఎక్కడ కూర్చుని కదా తోలాలి? నేను ఇక్కడ నుంచే డ్రైవ్ చేస్తా. నువ్వు ఎక్కడ కూర్చునైనా డ్రైవ్ చేయొచ్చు. రా, నీకు నేను నేర్పిస్తాను. నేను నీకు నేర్పిస్తానే. ఇది స్టీరింగ్ గట్టిగా పట్టుకో. రెడీ, వెరీ గుడ్. రే వద్దురా మావా. హలో తమ్ముడు, నేను ఈ షెడ్ నుంచే మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి సార్. జరిగేదంతా తెలిసింది. మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. మీ నాన్నగారు చాలా మంచి వ్యక్తి అమ్మా. తర్వాత తమ్ముడు, నా కార్ని మీ షెడ్లోనే సర్వీస్కి ఇచ్చాను. నీతో ఒక మాట చెప్పి వేరే షెడ్కి తీసుకెళ్దామనే కాల్ చేశాను. ఏంటమ్మా ఏం చెప్పట్లేదు? సార్, మీ కార్ రేపటికి రెడీగా ఉంటుంది, వచ్చి తీసుకెళ్ళండి. అయితే సరే తమ్ముడు. థ్యాంక్ యూ సార్.